పాల్గుణమాస శుక్లపక్ష తృతీయ ఈరోజు ఆదివారం మీకందరికీ కూడా ప్రత్యక్ష ప్రసారం. వీక్షకులందరికీ కూడా ఈరోజు లైవ్ షో ఉంటుంది కదా, మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. చూద్దాం ఈరోజు అదృష్టవంతులు, అందరూ అదృష్టవంతులే. కాల్ దొరకలేదు అని ఎప్పుడూ బాధపడకండి. మీరు ఏ ఒక కష్టాలున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఒక మానసిక క్షోభ ఉన్నా రోజు ఓంకారం చూస్తూ ఉండండి. దాంట్లో వచ్చే చిన్న చిన్న పరిష్కారాలు ఆచరిస్తూ ఉండండి. యోగక్షేమాలు ఆచరిస్తూ ఉంటే మీ సమస్య ఎటువంటిదైనా ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడతారు. మనం ఎప్పుడు కూడా కాలము రోజు రోజు ముందుకెళ్తూ ఉంటుంది. ఆ కాలంతో పాటు మనము ఆచరించే ధార్మిక సంప్రదాయాలు, ఇక వంశానికి వచ్చిన సంప్రదాయాలు, వాటి మధ్యలో మనం ఆచరించే పూజలు, వీటి వల్ల ఆ కర్మ అనేది రోజు రోజుకి కరిగిపోతూ ఉంటుంది. మన జీవితంలో ఒక ఏదైనా శరీరం పైన మరక కావచ్చు, లేదా వస్త్రాలపైన మరక అయి ఉంటే దాన్ని రోజు ఉదుకుతూ ఆ మరక దాని ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. అవును కదా? ఆ మరక ఎంత డార్క్గా ఉన్నా రోజు రోజుకి అది తగ్గిపోతూ ఉంటుంది. అదే శరీరం పైన అయిన మరక, అది కూడా నిదానంగా స్కిన్ వాళ్ళు ఉన్న వాతావరణాన్ని బట్టి, తినే ఆహారాన్ని బట్టి, జీవన శైలిని బట్టి అది కూడా మూసిపోతూ ఉంటుంది. కొత్త స్కిన్ వచ్చి ఆ మరకలు వెళ్ళిపోతూ ఉంటాయి. చేంజెస్ తెలుస్తుంది. అదే విధానంగానే మనం ఆచరించే పూజల వల్ల ఖచ్చితంగా చేంజెస్ రానే వస్తుంది. ఇది సత్యం. కానీ మనసుకి అయిన గాయం కొన్నిసార్లు మర్చిపోలేకపోతూ ఉంటాం. అయితే ఈరోజు మీకు అందరికీ కూడా చాలా మంచి మాట, అందరికీ ఉపయోగపడే లాంటిది మనం తెలుసుకుందాం. అలాగే మన సంప్రదాయాల విషయాల గురించి కూడా కాస్త వివరంగా తెలుసుకుందాం. ఆదివారం కదా, అందరూ ఇంట్లోనే ఉంటారు. చక్కగా అందరినీ మనము ప్రేమతో గౌరవిస్తూ, ప్రతిరోజు మంచి రోజే అనుకుంటూ, ఇష్టపడుతూ ప్రతిరోజుని స్వీకరిస్తూ ఉందాం. వచ్చేవన్నీ స్వీకరిస్తూ ఉంటే ఏదైనా ఎదిరించడానికి కూడా మనం సిద్ధమవ్వచ్చు. ఇక ఈరోజు మంత్రబలంలో ముందుగా ఈరోజు తృతీయ, విశేషమైన రోజు, ఉత్తరాభాద్రపద ఆదివారం, నక్షత్రాధిపతి శని. విశేషం ఈరోజు కర్మని నివారణం చేసుకోవడానికి అద్భుతమైన పరిష్కారం. ఈరోజు గురునామ మంత్రం మనకి అదృష్టాన్ని అందిస్తుంది. అంతేకాదు వీక్షకులందరూ కూడా శివరాత్రిని చక్కగా ఆచరించి వచ్చారు. శివరాత్రి చాలా మహోత్తరంగా జరిగింది. ఎంతోమంది భక్తి శ్రద్ధతో జాగరణ చేసిన వారు చక్కగా ఆచరించి శివానుగ్రహం పొందారు. అయితే రాబోయే రోజుల్లో మనకి నెక్స్ట్ ఏముంటుంది? ఇక శివరాత్రి అయిన తర్వాత మనకి కృష్ణుని పూజించే రోజు హోలీ. ఆ రోజు తదుపరి మనకి విశేషంగా ఉగాది, చాలా విశేషంగా రెండోది ఉగాదిగా ఆచరిస్తాం. అది కూడా ఈ మాసం అంత్యానికి ఉంటుంది. అయితే ఈ మాసంలో 2 గ్రహణాలు ఉన్నాయి. ఆల్రెడీ గ్రహణాలు పౌర్ణమికి ఒకటి, ఇక అమావాస్య ఒకటి. చంద్రుడు అంటే పౌర్ణమి రోజు చంద్రగ్రహణం, అమావాస్య రోజు సూర్యగ్రహణం. ఈ 2 గ్రహణాలు మన భారతదేశానికి కనబడవు. దాని నుంచి ఎటువంటి భీతి లేకుండా ప్రశాంతంగా ముందుకెళ్తూ ఉండండి. దీని గురించి రాబోయే రోజుల్లో తెలియచేస్తాను. గ్రహణాచరణ ఎందుకు, వైజ్ఞానికంగా ఏం జరుగుతుంది, అవన్నీ తెలుసుకుందాం. అయితే ఈరోజు నక్షత్రానికి మరియు ఈరోజు ఆదివారానికి మరియు తిథికి గురు అధిపతి కాబట్టి మనమందరూ కూడా ఓం బృహస్పతయే నమః. బృహస్పతయే, పతి వేరు పతయే వేరు, గుర్తుపెట్టుకోండి. ఓం బృహస్పతయే నమః. ఈ బృహస్పతయే నమః అనే నామాన్ని జపించి గురు అనుగ్రహం పొందుదాం. ఇంకా మీరు కొందరైతే ఈరోజు దత్తాత్రేయ లేదు దక్షిణామూర్తి, ఓం శ్రీ గురు దత్తాయ నమః ఈ నామాన్ని కూడా జపించవచ్చు.
అయితే బృహస్పతి దైవగురు వాళ్ళని ఈరోజు మంత్రాన్ని జపించి మనం ఈ మాసం అంతా కూడా మనకి శుభం జరగాలని కోరుకుంటూ, మరియు ఈరోజు మంత్రబలంలో గురునామాన్ని జపిద్దాం. ఓం బృహస్పతయే నమః. 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 విశేషమైన నామం అందరూ జపించండి. వనస్పతి వేరు, బృహస్పతి వేరు, గుర్తుపెట్టుకోండి. వనస్పతి, వనస్పతి అంటే అడవిలో ఉన్న, వనం అంటే అడవి, అడవిలో ఉన్న ప్రతి ఒక్క ఆ అడవిలో దొరికే ఈ ఒక ప్లాంట్స్ని తెలుగులో ఏమంటారు, మొక్కలు. ఆ ప్రతి ఒక్కటి కూడా వనస్పతి అంటే అది అమృతం, అంటే ఆరోగ్యానికి అది ఉపయోగపడుతుంది. దాని గురించి పరిపూర్ణంగా అవగాహన మనకు ఉండదు. ఈరోజు మంచి మాట మీకు తెలియచేస్తున్నది ఏంటంటే, ఇదే విధానంగా మన జీవితంలో కూడా చాలా వరకు ఎన్నో కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు అనుభవించే ఉంటాం. అయితే ఈరోజు మీకు మంచి మాటగా తెలియచేసేది ఏంటంటే, కొన్నిసార్లు వనస్పతులు కూడా విషంగా మారుతాయి. ఎలా విషంగా మారుతుంది అంటే, ఒక చెట్టు దాన్ని రక్షించుకోవడానికి దాంట్లో ముళ్ళులు ఉంటాయి. మనకి ఆకు అది ఔషధంగా మనకు ఉపయోగపడుతుంది. అయితే మనం ఆ వనస్పతిని సంపాదించాలి అని వెళ్తాం, లేదో దాని అనుభూతి చెందాలని వెళ్తాం. అనుకోకుండా చూడకుండా ఆ చెట్టుని తొక్కుతాం. అప్పుడు ముళ్ళు కుచ్చుకుంటుంది, అవును కదా? దాంట్లో ఉన్న ముళ్ళు కాలుకు కుచ్చుకుంటుంది, అది నొప్పి అవుతుంది, త్వరగా వెళ్ళిపోతుంది. తర్వాత ఆ చెట్లో ఉన్న మనము ఏదో ఒక విధానంగా ఆకులు తీసుకుంటాం, దాన్ని సేవిస్తాం, దానివల్ల మనకి రోగం దూరం అవుతుంది అనుకోండి. అప్పుడు ఆ చెట్టుకి కుచ్చుకున్న, ఆ చెట్టు నుంచి మనం కుచ్చుకుంటాం కదా, నొప్పి, బాధ, దాన్ని మర్చిపోతాం. అదే ఎప్పుడైతే ఆకు అనే దాన్ని మనం సేవించి రోగం దూరం అవ్వలేదో, ఆకు గురించి మాట్లాడడం. మనం ఇలా అడవిలోకి వెళ్ళాము, ఆ చెట్టును తొక్కేశాను, చాలా బాధ అయ్యింది అని జీవితాంతం అవే గుర్తుపెట్టుకుంటాం. అలా మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు అలాగే గుర్తుండిపోతూ ఉంటాయి. మనము శత్రువుల్ని గెలవాలి అనుకుంటే శత్రువుల దగ్గరికి వెళ్ళేసి మనం వాళ్ళకి ఏదైనా ఆపదలు చేసేయాలి అని కాదు. శత్రువుని గెలవాలి అంటే ఎప్పుడే కానీ శత్రువుని మనం లేకుండా చేయాలి అంటే వాళ్ళు మృతి చెందాలి అని కోరుకోవడం కాదు. మీ బ్రెయిన్లో నుంచి ఆ శత్రువుని తీసేయడం అంతే, మీరు గెలిచిపోయినట్టే. ఎప్పటి వరకు ఒకరిపైన శత్రుత్వాన్ని, ద్వేషాన్ని మనసులో ఉంచుకుంటారో అప్పటి వరకు మీరు జీవితంలో గెలవలేరు. మిమ్మల్ని మీరు ఓటమిని ఒప్పుకున్నట్టు. మీరు గెలిచారు అంటే మీ మైండ్లో నుంచి అది తీసేస్తే ఇక శత్రువులు ఉండరు. రెండు కూడా నీ ఆలోచనల వల్లనే ఉన్నాయి. నీ ఆలోచనల్లో, అంటే మీ ఆలోచనల్లో ఆ శత్రుత్వాన్ని తీసి బయటపడేస్తే ఇక మీరు గెలిచినట్టే, అంతే. ఎదుటి వ్యక్తి వెళ్ళిపోతేనో లేదో అతనికి స్వర్గం ప్రాప్తిస్తేనో శత్రువు వెళ్ళిపోయినట్టు కాదు. మీ బ్రెయిన్లో నుంచి తీసి ముందు పడేస్తే మీ శత్రువులు దూరమైనట్టే. ఈ ఒక్క గుర్తుపెట్టుకోండి. ఇక శత్రుత్వం అనే దాని గురించి ఎన్నో సబ్జెక్టులు మనం మాట్లాడుకోవచ్చు. దీనికి తెలిసినట్టుగానే ఒక చిన్న విషయాన్ని మన ఇంట్లోనే దొరికే దాని గురించి మనం మాట్లాడదాం. మనం ప్రతిరోజు కూడా ఎన్నో వంటలు, కూరలు వండుతూ ఉంటాం, అవును కదా? సేవిస్తూ ఉంటాం. ఈ కాలంలో టీవీల్లో, వాటిలో, వీటిలో ఎన్నో ఈ సోషల్ మీడియాలో అంతా చూసి లేనిపోని వంటలు అన్నీ తయారు చేసి తింటూ ఉన్నారు. ఓకే, రుచికి మంచిగా ఉంటే అంతా మంచిదే. కానీ మనం హైజెనిక్ వంటిన ఆహారాన్ని వండుకొని తింటాం, ఆరోగ్యానికి మంచిది. అయితే వంటల్లో వండేటప్పుడు అన్ని కూరగాయలు అందులో వేసుకుంటాం. ఒకే ఒక కూరగాయ ఉంటుంది, అది రుచికి, దాని రుచి మనకు తెలుసు. అయినా ఓకే, దీన్ని కొంచెం దాంట్లోకి వేసేద్దాం, కలిపేద్దాం, ఇంకంత రుచి మారచ్చు అనుకొని దాన్ని వేసేస్తాం. కూరని చక్కగా వండుతాం. తర్వాత అది ఆహారం తింటే అది రుచి విరుద్ధంగా అయిపోయి ఉంటుంది, బాగలేదు అనుకోండి. అప్పుడు ఏ కూరగాయ వల్ల మనకి ఇది రుచి మారిపోయిందని మనకు తెలుస్తుంది, అవును కదా?
అప్పుడు ఆ కూరగాయని తీసి పక్కన వంటలోని తీసి బయట పెట్టేస్తే అది రుచి నార్మల్ అవుతుందా? అవ్వదు కదా, అవ్వదు, ఇంపాసిబుల్. ఒక్కసారి వండేసిన తర్వాత దాన్ని మనం ఏమి చేయలేం. ఆహారం అంతా విషపూరితం అయిపోయింది, ఎవరు సేవించలేరు. అలా గుర్తుంచుకోండి, జీవితంలో కూడా ఏ దాంతో కలిపితే అది విషం కాకూడదో, ఏ విషయాలని ఏ దాంట్లో కలిపితే అది విషమ పరిస్థితి కాకూడదో అటువంటిది జాగ్రత్తగా ఉండండి. మీ జీవితాలు విషమంగా మారాలి అంటే మీ చుట్టుపక్కనున్న జనాలు ఎవరిని ఎక్కడ కలవాలి, ఎవరితో కలపాలి అనే ఒక పరిజ్ఞానం పెట్టుకోండి. ఎందుకు అంటే మీకు తెలిసి తెలియకుండా అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ చక్కగా ఉండాలి అనుకుంటారు. అలా అని చెప్పి ఎలకని బాగుండాలి అని కోరుకుంటారు, పిల్లిని బాగుండాలి అని కోరుకుంటారు. అవి రెండు ఒక ఇంట్లో పెట్టండి చూద్దాం, పిల్లికి ఎలక ఆహారం అయిపోతుంది. అవును కదా? అదే విధానంగానే మన జీవితంలో మనం ఏ సమయంలో, ఎటువంటి సందర్భంలో, ఏ ఒక్క విషయంలో ఎంత ప్రేమ ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఏదున్నా కూడా ఎప్పుడు ఎవరిని ఎలా కలవాలి, ఎలా గుంపులు చేసుకోవాలి, ఏం చేయాలి అనేది జ్ఞానంతో తెలుసుకోండి. ఎందుకంటే ఎవరిలో ఎటువంటి విషం ఉంటుందో గ్రహించలేం. దాని నుంచి వంటలోకి ఏదో ఒక వేరేది పడి అక్కడ రుచి మారిపోయి అది విషంగా ఎలా మారుతుందో అలాగే కొన్నిసార్లు జీవితంలో కూడా ఎవరు మన జీవితంలో ప్రవేశం చేస్తే, లేదో ఎవరో ఏదో చేస్తే, లేదో ఎక్కడో ఏదో ఎవరో అక్కడ వచ్చి ఆ పదార్థాన్ని, ఆ ఒక ఎన్విరాన్మెంట్ని చెడిపివేయచ్చు. దాని నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరితో ఉంటే మీరు ఆనందంగా ఉంటారో, ఎవరితో మీకు ఆనందమైన క్షణాలు ఉంటాయో, ఎవరితో ఎప్పుడు మీరు ప్రేమగా ఉండగలరో, ఎవరితో ఉంటే భక్తి భావనలు ఉత్పత్తి అవుతాయో, ఏ సమయంలో ఎలా నడుచుకోవాలి అనే ఒక పరిజ్ఞానాన్ని మీరు పెంచుకోండి. ఖచ్చితంగా మీకు విద్య ఉంటే సరిపోదు, విద్యతో పాటు జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానంతో ఎవరిని అందరినీ గౌరవించండి, ఎవరికి ఏ స్థానాన్ని ఇవ్వాలి అనేది మాత్రం తెలుసుకోండి. దీనికి తగినట్టుగా ఒక కథ తెలియచేస్తా వినండి. ఒక మేధావి అనుకోకుండా ఒక వ్యక్తి, అతను చాలాసార్లు ఇలాగే యాత్రలు అవి ఇవి వెళ్తూ ఉంటారు, చాలా దేవాలయాలు తిరుగుతూ ఉంటారు. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, ఎంతో మందిని తీసుకెళ్తూ ఉంటారు. అలా ఒక్కరోజు అందరూ వెళ్తూ ఉంటే అందులో మేము వస్తాం జొత్తలో, మమ్మల్ని తీసుకెళ్ళండి గురువుగారు అంటే, సరే వెళ్దాం పదండి అని అందరూ వెళ్తారు. ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తారు, చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. అనుకోకుండా ఆడ ఆహారాలన్నీ, కొత్త ప్రదేశం కదా, అన్నీ తిందాము, టేస్ట్ చేద్దాము అని తింటారు. అక్కడ సేవించిన తర్వాత వాళ్ళకి అనుకోకుండా ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. ఫుడ్ పాయిజన్ అయిపోతేనే అప్పుడు వాళ్ళకి, అక్కడ అందరూ బాగానే ఉంటారు, ఎవరికో ఒకరికి ఫుడ్ పాయిజన్, వాళ్ళకి ఆ ఫుడ్ పట్టలేదు, లేదు అధికంగా తినేసి ఉంటారు, ఏదో జరిగింది. అది తీసుకెళ్ళిన వాళ్ళ మిస్టేక్ అయితే కాదు కదా, కాదు. కానీ అతను ఏం చేస్తాడంటే అనుకోకుండా ఆ ఫుడ్ పాయిజన్ అయ్యి ఇక అతను తెలివి కోల్పోతాడు. అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, నన్ను వీళ్ళు ఇక్కడ తీసుకువచ్చి నాకేదో విషం పెట్టి చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు అని ప్రచారం చేస్తారు. ప్రచారం చేసేసిన తర్వాత ఓకే వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు లేని హాస్పిటల్కి పంపించేసి అలాంటిది ఏం లేదు అని తెలుసుకొని వచ్చేస్తారు. కానీ ఆ విషమ పరిస్థితి అక్కడ ఎందుకు ఏర్పడింది అంటే, అనవసరమైన కూరగాయల మనం ఎలా విషంగా కలిపామో అక్కడ అర్హత లేని వాళ్ళని తోడు తీసుకెళ్లడం వల్ల ఆ పరిస్థితి ఏర్పడింది. అందుకే జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి ప్రసంగాలు మన లైఫ్లో అవుతూ ఉంటాయి. కానీ వీళ్ళు వెళ్ళారో వచ్చేసారు, అయిపోయింది. కానీ ఎవరైతే తీసుకెళ్లారో ఆయనకి అక్కడ జరిగిన అవమానానికి జీవితంలో ఎన్నో సంవత్సరాలు అతను ఆఖరికి వెళ్ళే వరకు ఆ క్షేత్రానికి వెళ్ళడానికి కాకుండా అయిపోయింది. అంటే అక్కడ అంత అవమానం జరిగిపోయింది. అతను చేసిన ఒక పని వల్ల అతనికి ఏమైపోయిందంటే, ఓకే ఆడ నన్ను విషం పెట్టి చంపేయడానికి వచ్చేసారు, వీళ్ళు ఇలా చేసేసారు, నన్ను విషం పెట్టి చంపేయడానికి వీళ్ళు ప్లాన్ చేసేసారు అని చెప్పి అందరికీ ప్రచారం చేయడం వల్ల అతనికి ఆడున్న గౌరవం అన్నీ పోయాయి. తర్వాత అతను మర్చిపోవడానికి ఎన్నో సంవత్సరాలు పడింది. మర్చిపోయినా కూడా అతనిలో ఓకే ఇది కాలకృతువు, టేక్ ఇట్ ఈజ్ ఆధ్యాత్మిక వ్యక్తి కదా, ఓకే బుద్ధి లేదు తెలివి లేదు అని కృతజ్ఞతతో వాళ్ళని క్షమించేశాడు. కానీ
ఆ కృతజ్ఞత లేని జనాలు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం దాన్ని ఏదో ఒక కారణాన్ని పెట్టుకొని సాధిస్తూనే ఉంటారు జీవితంలో. దాని నుంచినే ఎప్పుడైతే మీ మనసులో నుంచి వాళ్ళకి చెడు కోరుకునే అవసరం లేదు, ఇక్కడిలో నుంచి దాన్ని తీసిపడేయండి, మీరు ఆనందంగా ఉంటారు. అప్పుడు మళ్ళీ దేవాలయాలకు వెళ్ళచ్చు, మళ్ళీ యాత్రలు చేయొచ్చు, మళ్ళీ పుణ్యక్షేత్రాలకి వెళ్ళచ్చు. అదే విధానంగానే మనము ఏదైనా కుటుంబ సమయంలో ఇటువంటివి ఏదైనా తెలియకుండా మిస్టేక్ జరిగినప్పుడు మీ మైండ్లో నుంచి తీసేయండి, దాన్ని కరెక్ట్ చేయడానికి వెళ్ళకండి. ఎందుకంటే జరిగిపోయిన దాన్ని కరెక్ట్ ఎవరు చేయలేరు, అయిపోయిన దాన్ని ఎవరు రెడీ చేయలేరు. కానీ రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది కదా, అలా మీలో పరివర్తన తెచ్చుకోండి. అంతేగాని వేరే ఇంక ఏ దాని గురించి మీరు ఆలోచించకండి. కృతజ్ఞత ఉన్నవారు, కృతజ్ఞత చూపించేవారు, ఆ గ్రాటిట్యూడ్ ఉన్నవారు, వాళ్ళు అది రెడీ చేసుకొని దాని గురించి వాళ్ళు మనం ఎలా ఉండాలి అనే దాన్ని ఇంకంత వాళ్ళకి మన వల్ల ఇలా అయిపోయింది బ్లైండ్ మిస్టేక్ అని వాళ్ళు దానికి ఏదైనా సరి చేయడానికి దాన్ని వాళ్ళు ఆలోచించాలే. కానీ వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకొని దూరం అయిపోయినప్పుడు మీలో లేని మిస్టేక్ దాన్ని ఎవ్వరు ఏం చేయలేదు. అది కాలం. అంటే భగవంతుడు రెండు మీకు ఇక్కడ నేర్పిస్తాడు ఇటువంటి సిచ్యువేషన్లో. ఒకటి, ఎవరికి ఎంత అర్హత ఉందో దాన్ని చూసుకో, ఏ వంటలో ఏ కూరగాయ కలపాలో తెలుసుకో, అంటే జనాలు ఎప్పుడు ఎలా కలపాలో తెలుసుకో. ఇలా ఆయనకు కొత్త అనుభూతి, కొత్త అనుభవం దొరికింది. అంతే. నేను చెప్పేది ఏంటంటే ఈరోజు శత్రుత్వము అనేది ప్రపంచంలో అందరికీ ఏదో ఒక విధానంగా పెరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీ ఆలోచనలో నుంచి అవి తీసి బయటపడేస్తారో నిజంగా మీకు శత్రువులు ఎవరు ఉండరు. తర్వాత రెండోది, జ్ఞానంతో ఆలోచించండి అనేది ఈరోజు మంచి మాట. ఇటువంటి విషయాలు అందరికీ రోజు తెలియచేస్తూనే ఉన్నాము. అయితే వీక్షకులందరికీ మీరందరూ కూడా 2 రోజుల ముందుగానే శివరాత్రిని ఆచరించారు, పూజించారు, ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ శివానుగ్రహం మీకు అందరికీ ఉండాలి అని కోరుకుంటూ, ఎవరైతే శివరాత్రి రోజు ఏదైనా మిస్టేక్స్ చిన్నవి ఏదైనా చేసి ఉంటే వాటి కర్మ మనకి ఏదైనా తాకుతుందా లేదా ఏదైనా ప్రభావం చూపిస్తుందా అనే దానికి ఈరోజు అద్భుతమైన పరిష్కారం ఉంది. దాన్ని కూడా ఇప్పుడే వచ్చి తెలియచేస్తా. చాలా మిస్టేక్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి పరిస్థితులు. దయచేసి అందరూ కూడా సంప్రదాయాల్ని గౌరవించాలి, అది చాలా మంచిది. ఋషుల కాలం నుంచి మనకి ఏ సంప్రదాయాలు పెంచారో అవన్నీ మనం చేసుకునే వచ్చాం. పూర్వీకులు చెప్పిందే మనకి ఇవన్నీ. వైజ్ఞానికంగా కూడా అది చాలా కరెక్ట్. మనకి ఎప్పుడు కూడా సోల్ ఎనర్జీ అని ఒకటి ఉంటుంది, సహస్రార చక్రం. అదే విధానంగా భూమిలో ఎనర్జీ అనేది ఉంటుంది, నేచర్ ఎనర్జీ. కింద నుంచి మూలాధార చక్రం అంటే మన పాదాల నుంచి పైకి ఒక ఎనర్జీ, పైనుంచి కిందకు ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక నాడి ఎనర్జీ, ఈ శరీరం నుంచి నడుము వరకు ఒక ఎనర్జీ, నడుము నుంచి పాదాల వరకు ఒక ఎనర్జీ ఉంటుంది. 3 ఎనర్జీస్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్. ఇవి నేచర్లో ఉండేవే. మన బాడీ కూడా ఒక అద్భుతమైన శక్తితో తయారైంది. ఒక ఎండిపోయిన కర్ర మీరు పవర్ టచ్ చేస్తే అది అందులో పాస్ అవ్వదు, ఎనర్జీ పాస్ అవ్వదు, కరెంట్. ఎండిపోయిన కర్ర. అదే పచ్చి కర్రని ఏదైనా ఒక కంబానుకో లేదా ఏదో ఒక ఎలక్ట్రిక్ అట్లా టచ్ చేస్తే దాంతో శక్తి పాస్ అవుతుంది. అంటే ఆ ఎండిపోయిన కర్రలో జీవం లేదు అని అర్థం. దాంట్లో జీవం ఉంది అంటే కరెంట్ పాస్ అవుతుంది. లోపల మీ ప్రాణం ఉండే వరకు మీకు కూడా అన్ని ఎనర్జీ పాస్ అవుతూ ఉంటాయి. అది నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, పాజిటివ్ ఎనర్జీ కావచ్చు. కానీ మనము పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అలా మనకు తెలిసి తెలియకుండా కొన్ని ఆచరణ పద్ధతులు ఉంటాయి, అవి చేయకూడదు, అయినా చేస్తారు. దయచేసి చాలామంది ఈ మహాశివరాత్రి రోజు చాలా కాల్స్ వచ్చాయి, మా అమ్మాయి ఇలా చేసింది, ఎవరో చెప్పారు, ఎవరో గురువు గారు చెప్పారంట, ఋతుస్రావంలో ఉన్నప్పుడు కూడా మీరు శివరాత్రి రోజు పూజ చేయొచ్చు, మీరు చేసుకోండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి ఇంట్లో కూర్చొని ఆచరించారు, మేము చెప్తే కూడా వినలేదు అని. అది మహాపాతకమే. మీరు కావాల్సింటే భక్తి మార్గాన్ని ఎన్నుకోండి, ధ్యానం చేయండి, తప్పలేదు, మంత్రం జపించండి, తప్పలేదు. కానీ ప్రాణ ప్రతిష్ఠ చేసి ఏ కారణానికి ఋతుస్రావంలో ఉన్నప్పుడు పూజని ఆచరించకూడదు. అది మైలు అంటాం. మైలు ఒక పురుడు ఎలాగో, మైలు ఎలాగో, సూతకం ఎలాగో, అదే విధానంగా ఆ 5 రోజులు ఏ కారణానికి వాళ్ళ అర్హత ఉండదు. ఈ 5 రోజులు మీరు ఇళ్లల్లోనూ అంతే. ఎవరు ఎంత చెప్పినా పూజని పోస్ట్ పోన్ చేయండి. అనుకోకుండా పెళ్లి ముహూర్తాలు వచ్చేస్తున్నాయి అనుకోండి,
దానికి ఏదైనా ప్రాయశ్చిత్తం లేదు, ఇక ఆ కర్మ అనుభవించాల్సిందే. పోస్ట్పోన్ చేసుకోండి, లేదు ముందుగానే జాగ్రత్త పడండి. ఖచ్చితంగా దీని ప్రభావం మన జీవితం పైన చూపిస్తుంది. ఇది విజ్ఞానం కూడా తోడవుతుంది. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళ శరీరంలో రిలీజ్ అయ్యే ఎనర్జీ, ఆ టైంలో వాళ్ళు ఏదైనా ధార్మిక క్రియల్ని ఆచరిస్తే దైవశక్తి ఆకర్షించదు. ప్రకృతిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుందో అంత వాళ్ళకి ఆకర్షిస్తుంది. అది ఆ ఎనర్జీ వాళ్ళల్లో ఉన్నది. దాని నుంచి దయచేసి ఇటువంటివి ఏదైనా ఆ రోజు తెలిసి తెలియకుండా ఆచరించి ఉంటే వాళ్ళందరూ కూడా క్షమాపణగా మీరు ఒక కొబ్బరికాయని తీసుకొని ఒక తెల్ల జిల్లేడి ఆకు 2 పైన ఒకటి, కొబ్బరికాయ ఒకటి, కిందకు ఒకటి ఇలా పెట్టి దానికి ఎర్రటి దారం చుట్టి దాని ఇంట్లో పెట్టి పరమేశ్వరునిగా పూజించి దాన్ని తీసుకెళ్ళి ఏదైనా నదీ తీరంలో, సముద్రంలో, లేదు అంటే ఏదైనా బావిలో, చెరువులో తీసుకెళ్ళి, అమ్మా గంగామాత, నాకు తెలిసి తెలియకుండా ఏదైనా కర్మని ఆచరించి దోషాలు వచ్చింటే వాటిని నీకు సమర్పించుకుంటున్నాను, నువ్వు దీన్ని స్వీకరించి నన్ను ఆ దోషం నుంచి ముక్తి చేయాలి తల్లి అని నీటిలో సమర్పించండి. గుర్తుంచుకోండి, నీటికి మనం ఏమి చెప్పి సమర్పించుకున్నా అది స్వీకరిస్తుంది, కాబట్టి మీ దోషం ముక్తి చెందుతుంది. రేపు సోమవారం పొద్దున్నే నక్షత్రం ఉంది, చతుర్థి గడియలు. మీరు రేపు ఉదయాన్నే గణపతి ముందు జిల్లేడు ఒత్తులు ప్రాప్తిస్తాయి. దొరుకుతాయి ఎక్కడైనా కొట్లు. అది దొరకలేదంటే నార్మల్ ఒత్తులో అయినా కొబ్బరి నూనెతో దీపం వెలిగించి ఎర్ర గన్నేరు పూలతో పూజించండి. పూజించి ఇంత బెల్లం నైవేద్యం పెట్టి గణపతి ముందు కూర్చొని గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని చదువుకోండి. గుర్తుంచుకోండి, రేపు సోమవారం, పైగా రేవతి నక్షత్రం. రేపు ఉదయం మీరు దీన్ని ఆచరిస్తే ఖచ్చితంగా మీరు ఏదైనా అప్పుల బాధలో ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది. ఏదో ఒక జీవితంలో పరివర్తన అనేది కనబడుతుంది. రేపు భక్తి శ్రద్ధతో ఈ పూజని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఎటువంటి అప్పుల బాధ ఉన్నా తగ్గిపోతుంది. రేపు ఒక్కరోజేని కాదు, ఒక 48 రోజులు, 108 రోజులు అలా రెగ్యులర్గా మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ఒక మార్గం అనేది కనబడుతుంది. అప్పులు తీర్పడానికి ఎప్పుడు మనం శ్రమిస్తేనే జరుగుతుంది. శ్రమించకపోతే ఏది ప్రాప్తించదు. శ్రమిస్తే ఏదైనా మన విజయం పొందొచ్చు. మన కర్మ వల్ల శ్రమించడానికి కాకపోవచ్చు, కానీ ఈ పూజ చేయడం వల్ల ఆ శ్రమించే ఆలోచనలు, శ్రమించడానికి ఒక మార్గాలు ఏర్పడతాయి. అప్పుడు దాని నుంచి వచ్చే లాభాల వల్ల, దాని నుంచి వచ్చే ఆర్థిక స్థితి వల్ల అప్పుల నుంచి విముక్తి పొందొచ్చు. తప్పకుండా ఆచరించండి. లేదు గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని మేము చదవలేము, మా వల్ల రాదు అంటే ఇక ఓం గణపతి రుణ విమోచకాయ నమః అని ఈ నామాన్ని జపించుకోండి, అంతే. ఓం గణపతి రుణ విమోచకాయ నమః, గణపతి రుణ విమోచకుడు అని అర్థం. త్వరగా విమర్శించు తల్లి అంటే విమోచనం చెయ్యప్ప అని చెప్పి నమస్కారం చేసుకోండి. దీనన్నా 108 కితాలు జపం చేసుకోండి. ఇక మీకందరికీ ఎన్నో రోజుల నుంచి తెలియచేసి వస్తూనే ఉన్నాను, కొన్ని గ్రహణాలు, కొన్ని ఇవన్నీ కూడా మనం వైజ్ఞానికంగా తీసుకోవాలి. ఇక రాబోయేలో ఈ మాసంలో 2 గ్రహణాలు మన భారతదేశం కనబడవు, కానీ ఆల్రెడీ సోషల్ మీడియాలో దాని గురించి ఏదేదో మాట్లాడేస్తూ ఉన్నారు. ఇక ఎవరో ఏదో అనేస్తే ఇంకా దాన్ని కొన్ని సోషల్ మీడియాలో ఎలా అయిపోయాయంటే పెద్ద పెద్ద ఇవి కూడా వాళ్ళని మనం తిట్టకూడదు, పొగడకూడదు, ఇంకేం చేయాలో తెలియదు. కానీ దయచేసి కొంచెం విద్యావంతులు కాస్త జ్ఞానం తోడు చేసుకోండి. విద్యావంతులు ఇంకా మీరు అజ్ఞానులుగా మారిపోకండి, అర్థం చేసుకోండి. ఇలా సోషల్ మీడియాలో వచ్చేవన్నీ నిజాలు కాదు. ఎందుకంటే ఆకాశంలో సూర్యుడిలాగా నక్షత్రాలు, దానిపై వెనుక మన గ్రహాలు, ఈ 9 ప్లానెట్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివి ఇంకో ఎన్నో వందలు ఉన్నాయి. భూమి ఒకటి, ఇలాంటి వేరే వేరే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి ఆకాశకాయంలో. స్పేస్, అవును కదా, ఎంతో ఉంది. అక్కడ మనకి సముద్రం, ఇది ఇక్కడ ఉంది, సముద్రంపై భూమి ఉంది, చుట్టూ సముద్రం అక్కడ తేలుతూ ఉంది, భూమి ఉంది. ఇలాంటి సముద్రాలు కూడా ఎన్నో ఉన్నాయి ఆకాశంలో. ఇలాంటివి ఎన్నో 10 సంవత్సరాల నుంచి మీకు ఈ విషయాలన్నీ తెలుసుకొని వచ్చాము. ఇప్పుడిప్పుడు సైన్స్ వాళ్ళు నిజమే అంటున్నారు, కానీ ఇవన్నీ పురాణాల్లో ఉండేవే, వేదంలో ఉన్నవే. కానీ గ్రహణాలు మనకి ఈ భూమిపై ఈ మాసంలో 2 గ్రహణాలు జరుగుతున్నాయి అంటాయి. కానీ ఇలాంటి గ్రహణాలు రోజుకి వేల గ్రహణాలు స్పేస్లో జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం కన్సిడర్ చేస్తలే.
భూమికి ఏదైతే రేస్ పడుతూ ఉందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. అలా గ్రహణము అనే ప్రభావం ఏ ఒక భూమిపై ఏ ప్రాంతంలో పడుతుందో అక్కడ మాత్రమే దాని ప్రభావం. ఇవన్నీ కూడా విషయాలు ఉగాది రోజు మనం రోజు సాయంత్రం చక్కగా మీరందరూ కూడా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకొని, అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకొని పార్వతీ పరమేశ్వరుల ముందు తమలపాకు పెట్టి దానిపైన తేనె రాసి దేవుడికి నైవేద్యం చేసి, ఈశ్వరునికి పెట్టినది స్త్రీలు సేవించాలి, పార్వతీదేవికి నైవేద్యం చేసిన తమలపాకుని భర్తకి ఇవ్వాలి. ఇలా సేవిస్తే ఖచ్చితంగా భార్యాభర్తల సఖ్యత ఉంటుంది.